పిఓపి డిజైన్లకు వుడ్ కలర్ కావాలని అడుగుతారు మామ ఓనర్లు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మెడ్ఫప్ 1 లీటరు, గోల్డెన్ బ్రౌన్ 1 లీటర్ తీసుకొనేసి ఆ రెండు మిక్స్ చేసుకుండేయాలి మామ. మిక్స్ చేసుకుండేస్తే మనకు వుడ్ కలర్ అనేది వచ్చేస్తుంది మామ. చూడండి, ఆ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత మెడ్ఫప్, గోల్డెన్ బ్రౌన్ రెండు మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే పూయాల, ఎక్కడైతే మనకు వుడ్ కలర్ కావాలా, న్యాచురల్ గ్రైన్స్ కావాలా అట్లా అనుకుంటామో అక్కడ అప్లై చేసేయాలి మామ. 2 కోటింగ్లు కొట్టాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ సారు పిఓపికి బెడ్రూమ్లో కలర్ ఏమొద్దు నాకు, సేమ్ వుడ్ కలరే కావాలా, వుడ్ కలర్లో గ్రైన్స్ లాగాల నాకు బాగా మంచిగా కావాలా అని చెప్పాడు. చూడండి, 2 కోటింగ్లు వుడ్ కలర్ అది పూసేసిన తర్వాత మనకు గ్రైన్స్ లాక్కోవాలి కదా మామ, లైన్స్ రావాలి కదా. బ్లాక్, రెడ్ ఈ రెండు కాంబినేషన్ మామ. మనకు ఆ లైన్స్ లాగేదానికి ఈ రెండు మిక్స్ చేసుకుంటే కనుక మనకు ఆ లైన్స్ వస్తాయి మామ వుడ్ కలరు. చూడండి, ఫస్ట్ మెడ్ఫప్, గోల్డెన్ బ్రౌన్ మిక్స్ చేసుకున్న తర్వాత అది ఆరిపోయిన తర్వాత చూడండి, బ్లాక్, రెడ్ వేస్ట్ ప్యాకెట్ తీసుకొని అది మిక్స్ చేసుకొని మనకు డార్క్ కావాలంటే డార్క్, లైట్గా కావాలంటే లైట్గా ఏ విధంగా అయినా లాక్కోవచ్చు. చూడండి, సేమ్ చెక్కలు కొట్టినట్లే ఉండదు. చూడండి మామ, టేక్ చెక్కలు కొట్టినట్లే ఉంది. చాలా బాగుంటుంది మామ చూసేదానికి. సీలింగ్ అంతా వైట్ వచ్చేసి మధ్యలో ఇట్లా గ్రైన్స్ కానీ లాక్కుంటే కన్నా వుడ్ కలరు చాలా బాగుంటుంది చూసేదానికి. ఈ పని చేయడంలో మా మామ ఫేమస్. నేను ఎన్నో రోజుల నుంచి ఇట్లా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ నాకు రావట్లేదు మామ. అది దానికి ఒక టాలెంట్ కావాలా, ఒక ఎక్స్పీరియన్స్ కావాలా. చూడండి, ఎవరంటే వాళ్ళు చేయలేరు ఇట్లా గ్రైన్స్ లాగడము. కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిలో మా మామ ఒకడు. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మామ, ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. మీకు ఈ వర్క్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఫేస్బుక్లో కానీ ఫాలో చేయండి మామ, లైక్ చేయండి.